పుష్పరాజ్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఒక సరికొత్త రికార్డ్స్ని లిఖించబోతున్నాడా? ఇప్పటి వరకు ఏ సినిమా కూడా చూడని కలెక్షన్ల వర్షాన్ని పుష్ప 2 కురిపించబోతుందా? అందరూ హీరోలకి అందనంత ఎత్తులో అల్లు అర్జున్ కూర్చోబోతున్నాడా? అసలు తెలుగు సినిమా సత్తాని మరోసారి ప్రపంచ స్థాయిలో పరిచయం చేయబోతున్నాడా? లెట్స్ వాచ్. వీడేంట్రా బాబు ఇలా ఉన్నాడు? గంగోత్రి సినిమాలో కనిపించిన అల్లు అర్జున్ గురించి వినిపించిన మాటలివి. ఇలా వచ్చిన ప్రతి విమర్శని ఒక్కో మెట్టుగా మార్చుకుంటూ ఈరోజు బన్నీ ది బ్రాండ్ అన్నట్టుగా ఎదిగిపోయాడంటే దాని వెనకాల అతని కష్టం ఎంత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. సినిమాకి ఎబిలిటీస్ ని ఇంప్రూవ్ చేసుకుంటూ యాక్టింగ్, డాన్స్, ఫైట్స్ ఇలా ప్రతి క్రాఫ్ట్ లో తనని తాను సరికొత్తగా ఆవిష్కరించుకున్నాడు. అల్లు అరవింద్ కొడుకుగా ఎంట్రీ ఇచ్చిన బన్నీ తెలుగు సినిమాకి ఒక ఐకాన్ స్టార్ గా ఎదిగాడు. ఇక దర్శకుడు సుకుమార్ కాంబోలో పుష్ప సినిమాతో నేషనల్ వైడ్ గా ఏ రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేశాడో మనకి తెలిసిందే. ఇక తాజాగా డిసెంబర్ 5న రాబోతున్న పుష్ప 2 సినిమాతో తెలుగు సినిమా సత్తాని ప్రపంచానికి పరిచయం చేయబోతున్నాడు మన పుష్పరాజ్. ఈసారి మాత్రం రికార్డులన్నీ నా పేరే ఉండాలన్నట్లుగా భారీ కలెక్షన్లను కొల్లగొట్టడానికి సిద్ధమైపోయాడు. ఇక ఇప్పటికే పుష్ప 2 సినిమా టికెట్స్ బుకింగ్ లో రికార్డులు సృష్టించిందని తెలుస్తోంది. ఆన్లైన్ బుకింగ్ యాప్ బుక్ మై షోలో అత్యంత వేగంగా 10 లక్షల టికెట్ బుకింగ్స్ అయ్యాయని సమాచారం. అంతేకాక ఈ సినిమా తొలి రోజు 50 కోట్ల కలెక్షన్ మార్కును కూడా దాటేస్తుందనే వార్తలు నెట్టింట సందడి చేస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా సంగీత హక్కులను టీ సిరీస్ సొంతం చేసుకుంది. ఓవరాల్ గా పుష్ప 2 సినిమా విడుదలకు ముందే 1085 కోట్ల బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. కేవలం థియేట్రికల్ రైట్స్ 640 కోట్లకు అమ్ముడైనట్లు మేకర్స్ ఇప్పటికే తెలిపారు. దీంతో పాటు ఈ చిత్రం డిజిటల్ రైట్స్ ని ఓటీటీ ప్లాట్ఫామ్ అయిన నెట్ఫ్లిక్స్ 275 కోట్లకు కొన్న సంగతి కూడా తెలిసిందే. ఇక సినిమాకి ఏమాత్రం బాగుందన్న టాక్ వినబడినా మన పుష్పరాజ్ కలెక్షన్ల వర్షంలో తడిసి ముద్దవడం ఖాయమని చెప్పక్కర్లేదు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన జంటగా నటిస్తున్న సినిమా పుష్ప 2. ఈ భారీ బడ్జెట్ మూవీకి డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తుండగా డిసెంబర్ 5వ తారీఖున ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. ఇక ఇప్పటికే పలు రాష్ట్రాల్లో మూవీకి సంబంధించిన ఈవెంట్స్ నిర్వహించిన ఈ మూవీ టీం తాజాగా హైదరాబాద్ లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ని ఘనంగా నిర్వహించింది. పుష్ప 1 ప్రీ రిలీజ్ అప్పుడు ఇదే స్టేజ్ మీద నుంచొని బన్నీతో అన్నా, బన్నీ నార్త్ ఇండియాను వదలొద్దు, అక్కడ ఫ్యాన్స్ నీకోసం చచ్చిపోతున్నారు, ప్రమోట్ చేయ అక్కడ సినిమాని అని చెప్పి. ఎన్ని సంవత్సరాలు అయిపోయిందో? 3 years సుక్కు. సో 3 years తర్వాత పుష్ప 2కి బన్నీతో చెప్పాల్సింది ఏంటంటే ఈ సినిమాకి ఎటువంటి ప్రమోషన్ అవసరం లేదని, నాట్ నీడెడ్. మొత్తం ఇండియా మొత్తం ఆర్ ప్రపంచంలో ఇండియన్స్ ఎక్కడ ఉన్నారో అందరూ కూడా ఆల్రెడీ టికెట్లు కూడా కొనేసుకుని ఉంటారని అర్థమైపోతుంది. మీ హీరోని అఫ్కోర్స్ ఒక సంవత్సరం షూట్ ఆల్మోస్ట్ 2 years కష్టపెట్టాను. 2 years అంటే 3 years తీసేసుకున్నా. ఒక వ్యక్తి లైఫ్లో 3 సంవత్సరాలు తీస్తానంటే మీరు మీ హీరోని అడగండి, నేను నా ఫ్రెండ్ అడుగుతా తర్వాత నా కోసం మళ్ళీ ఇంకో 3 years ఇవ్వగలే అవకాశం ఉందా అని. నీ ప్రైమ్ టైం అంతా లాగేసుకున్నాను. అంటే సినిమా అనేది ఇప్పుడు నేను టెండూల్కర్ ఫ్యాన్ని. టెండూల్కర్ ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడుతున్నప్పుడు ఎవరు జనాలు లేరు స్టేడియంలో. అదే T20 వన్ డే మ్యాచ్ ఆడుతున్నప్పుడు అందరూ ఉన్నారు. సో అలాంటి ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తారు మా ప్రొడ్యూసర్స్. ఇంకొకసారి అవకాశం వచ్చిన మాట్లాడతాను, ఏమనుకోవద్దు. అండ్ చెర్రీ గారు, అసలు పుష్ప 1 పుష్ప 2 parts అవడం కారణం చెర్రీ గారు. ఇది 2 parts వేసిన చెర్రీ గారు. సినిమా అయిన తర్వాత ఇన్ని రోజులు పట్టింది సినిమా, ఒకసారి చూడండి ఎంత లెంగ్త్ ఉంది అంటే 3 hours వచ్చిన లెంగ్త్ అంటే ఇది రిలీజ్ చేసేద్దామని అన్నారు. సో ఆ విధంగా పుష్ప 1 రిలీజ్ చేస్తాం. అందువల్ల పుష్ప 2 చేయాల్సి వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ చెర్రీ గారు. సుకుమార్ గురించి చెప్పాలంటే ఒక్క ముక్కలోనే చెప్పగలను. ప్లీజ్ బిలీవ్ మీ, ఆయన అన్నారు ఆయన ఈ సినిమా నా కోసం తీశాను. ఐఎమ్ టెలింగ్ యూ, పుష్ప 2, పుష్ప 1 కానీ లేకపోతే పుష్ప 2 కానీ ఇట్ ఈస్ హిజ్ ఫిలిం. ఇంత మంచి డైరెక్టర్ మన తెలుగులో ఉన్నారా అనే ఫీలింగ్ ఆయన మీ అందరికీ కలిగిస్తారు. అంటే ఎంత గొప్ప మనిషి అంటే, ఒక ఫిలిం ప్రమోట్ చేయడానికి నేను ప్రతి ఊరు తిరిగి ప్రమోట్ చేస్తున్నాను, ఆయన అసలు కూడా రావట్లేదు. ఆయన హీస్ ట్రైంగ్ టు గివ్ యూ ద బెస్ట్ టు ద ఆడియన్స్. ఈ సినిమాలో ఎవ్వరూ కష్టపడలేదు. కష్టపడడం అనే మాట చాలా చిన్న మాట. అందరు ఇక్కడ జీవితాలు పెట్టేశారు. ఇప్పటి వరకు శ్రీలీల అనేవాళ్ళు ఇప్పుడు కిసిక్ లీలా కి చాలా అంటున్నారు సార్. థ్యాంక్ యూ.
బహుశా హిస్టరీ ఆఫ్ సాంగ్స్లో మొదటిసారి ఒక స్పెషల్ సాంగ్ ఒక సోషల్ మెసేజ్తో అని అనిపించింది సార్ నాకైతే. దిస్ ఇస్ ప్రాబబ్లీ ఫస్ట్ టైం. థ్యాంక్ యూ సో మచ్. పుష్ప 1 చేసేటప్పుడు నాకు మైండ్లో ఒక్కటే ఉండిపోయింది, అసలు పుష్ప 2 పర్ఫార్మెన్స్ ఇస్తే అదిరిపోవాలి అని. నేను నిజంగా చెప్తున్నా, నా హార్డ్ వర్క్ మొత్తం పెట్టేసి సుక్కు సార్ డైరెక్షన్లో అసలు నేను సరెండర్ అయిపోయినా. బన్నీ సార్తో నేను అసలు బన్నీ సార్ ఫుల్గా ట్రస్ట్ చేసి ఫుల్ సరెండర్ అయిపోయినా. ఈరోజు ఏమైనా పర్ఫార్మెన్స్ చూస్తున్నారంటే ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ సుక్కు సార్ అండ్ బన్నీ సార్. సో థ్యాంక్ యూ.